9వ తారీఖున కవితకి బెయిల్ వస్తుంది అనుకునే ఈ సమయంలో పాపం ఆమె ఎంతో ఆతృతగా చూస్తున్నది. ఎప్పుడు బయటకు వస్తానా, ఎప్పుడు స్వతంత్ర జీవిగా ఉంటానా, ఎప్పుడు స్వేచ్ఛా జీవిగా నేను ఉంటానా, ఎప్పుడు నా హైదరాబాద్కి నేను వస్తానా, నా ఇంట్లో నేను ఉంటానా, నా పిల్లలతో నేను ఉంటానా అని ఆతృత పడుతూ తన తల్లి హృదయాన్ని, తన బిడ్డ పరీక్షలు ఎలా రాస్తున్నాడు, నేను వెళ్ళిపోతే, నేను 9th వెళ్తే ఇంకా 18th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్ సమయంలో నేను అతనితో ఉండొచ్చు, అతనికి ఎంకరేజ్ చేయొచ్చు అనుకున్న ఈ సమయంలో ఒక పిడుగు లాంటి వార్త తెలుస్తున్నది. అదేంటంటే సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ సుప్రీంకోర్టుని, ఈడీ కోర్టుని అడుగుతున్నది కదా తను విచారిస్తానని. మరి తను విచారించడానికి అనుమతి ఇవ్వమని సుప్రీంకోర్టును కూడా వాళ్ళు ఒక పిటిషన్ వేశారు. అది కనుక కోర్టు అనుమతిస్తే ఇంకా ఈమెకి జైలుకి రావడం అనేది అసాధ్యమే పాపం.